ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుని యొక్క కృపను ఎట్లా విస్తరించబడినట్లుగా నీకు మేలు కలగాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్ప చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరగాలి. అలా జరుగుతున్నాయని చాలా మందికి తెలుసు. తెలిసిన దాంట్లో స్థిరపరచబడడానికి చాలా సమయం పడుతుంది. ఆదికాండము 13 అధ్యాయము 8, 9 వచనంలో చూసినప్పుడు లోతు పశువుల కాపర్లకి, అబ్రాహామిక పశువుల కాపర్లకి మధ్యలో గొడవ ప్రారంభమైనప్పుడు ఇద్దరు కూడా విస్తరించబడ్డారు. చాలా విస్తరించబడ్డారు. ఎంతో సంపదని వారు సమకూర్చుకున్నారు. అప్పుడు వారు పశువుల కాపర్లకి, వీరు పశువుల కాపర్లకి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు అబ్రహాం అయితే ఇలా అన్నారు, మనం బంధువులం గనక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుటనున్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడం తట్టునకు వెళ్ళిన ఎట్లా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎట్లా నేను ఎడం తట్టునకు వెళ్ళుదును. నిజానికి అబ్రహాము పెద్దవాడు కాబట్టి తను ఏదైతే చేయాలో అది అతను చేసుకోవచ్చు. అతను ముందుగానే దాన్ని ఎంచుకోవచ్చు. దాంట్లో అయితే డౌట్ లేదు. కానీ అబ్రహాం అయితే అవకాశం ఎవరికి ఇచ్చాడంటే దాని లోతుగా ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లోతైతే తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచినప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వల్ల నీళ్లుపారు దేశమైండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొనెను. కాబట్టి లోతు అనుకున్నాడు, ఇలాంటి దాన్ని నేను ఎంచుకున్నాను, ఇలాంటి దాన్ని ఎంచుకోవడం అది నాకు మంచిదని అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాం అయితే తనకి సమస్తం ఇలా జరుగుతుందంటే సమస్త విషయాలు నడిపించబడుతుందంటే అది కేవలం దేవుడి కృపను బట్టి ఆయన తనను పిలుచుకున్నాడు కాబట్టి మేలు కలగడానికే జరుగుతుందో అతను గ్రహించాడు కాబట్టి అతడు దేవుడి యొక్క నిర్ణయం మీద అతను ఆధారపడి ఉన్నాడు. కానీ ఈ దినాన దేవుని యొక్క నిర్ణయం మీద ఆధారపడడం అంటే అది అందరికీ సాధ్యం కాదు. ఎవరైతే దేవుడి కృపను గుర్తిస్తారో వారు పిలువబడినటువంటి వారిని దేవుడే సమస్త విషయంలో శ్రద్ధ తీసుకుంటారని ఎవరైతే ఎరుగుతారో వారు ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప జనంగా చేస్తానని ఇచ్చినటువంటి వాగ్దానం మీద అబ్రహాం ఆధారపడి ఉన్నాడు కాబట్టి అతడు ధైర్యంగా దాన్ని విడిచిపెట్టుకోగలిగాడు. కనుక ఈరోజు ప్రభుని నీ ఎలా పిలుచుకున్నారో నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు కదా. ఇంతవరకు ఆయన సంకల్ప చొప్పున నీ జీవితంలో జరుగుతుంది కదా. నీకు మేలు కలగడానికి సమస్తం సమకూర్చబడుతూ ఉన్నాయి కనుక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. అలా దిగులు పడకుండా ఉండాలంటే ఎంతో విశ్వాసం కావాలి. నష్టపోయానని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. దానికి ఏడింతలుగా దేవుడు నీకు ఇవ్వడానికి శక్తిమంతుడే ఉన్నాడు. నువ్వు ఏ విషయాలైతే నష్టపోయావో దేవుడు దానికి వెల చెల్లించేవాడే ఉన్నాడు. బలపరచువాడే ఉన్నాడు. ఆయన నామాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి నీకేది తక్కువ కాకుండా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. మనకి ఉదయకాలాన్ని ఏ విషయాలనైతే నువ్వు చింతిస్తూ ఉన్నావో ఆయా విషయాల గురించి నువ్వు చింతించొద్దు. ఆయన యందు నువ్వు ఆశ పెట్టుకో. నీ ప్రతి ఆశ కూడా నీకు తీర్చబడుతుంది. నీ కీడైతే కలగదు. సమృద్ధి అయితే దేవుడు నీకు ఇవ్వగలడు. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి ఇదిగో దేవా నువ్వు ఎవరినైతే పిలుచుకున్నావో ప్రభా నీ సంకల్పం చొప్పున వారికి మేలు కలగడానికి సమస్తము సమకూర్చబడి జరుగుతాయని నువ్వు చెప్తూ ఉన్నావు దేవా. అవును ప్రభా నీ సంకల్పాలు ఉన్నవారు అందరూ శ్రేష్టమైన దాన్ని పొందుకుంటారు దేవా. అలా ప్రతి ఒక్కరూ ఈ దినాన శ్రేష్టమైన దాన్ని పొందుకునేలాగా కృప దయచేసి నీ మహిమతో నీ నడిపించమని నీ అందులో విశ్వాసం చేత ప్రభు వారు ఆనందించేట కృప దయచేయమని వారికి సంపూర్ణమైన మేలు కలుగునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె